రంగారెడ్డి జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే వ్యక్తి ఆరుగురిని కత్తితో నరికి దారుణంగా హతమార్చాడు. షాబాద్ మండల కేంద్రంలోని దైవాలగూడలో ఇవాళ తెల్లవారుజామున ఈ ఘోరం వెలుగు చూసింది. తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో రాజ్ కుమార్ అనే 28 ఏళ్ల యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. నిందితుడు రాజ్ కుమార్ కక్షతో ఊగిపోతూ మొదట దైవాలగూడలోని తన సొంత ఇంట్లో ఘాతకానికి పాల్పడ్డాడు. 7 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య సరితతో పాటు తన 2 కన్న కొడుకులను కత్తితో అత్యంత కిరాతకంగా చంపేశాడు. అంతటితో నిందితుడి కసి చల్లారలేదు. సొంత కుటుంబాన్ని మట్టుపెట్టిన తర్వాత షాబాద్ పిఆర్ స్టేడియం సమీపంలో ఉన్న మైనర్ బాలిక అక్షిత ఇంట్లోకి కత్తితో ప్రవేశించాడు. బాలికను బలవంతంగా లాక్కెళ్లడానికి ప్రయత్నించగా అడ్డు వచ్చిన బాలిక తల్లి నాన్నమ్మను అక్కడికక్కడే ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత మైనర్ బాలిక అక్షితను దైవాలగూడ సమీపంలోని అఖిల్ సాగర్ చెరువు వద్దకు లాక్కెళ్లి అక్కడ ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఆరుగురిని పొట్టన పెట్టుకున్న తర్వాత నిందితుడు రాజ్ కుమార్ తన తండ్రి అరుణ్ కు ఫోన్ చేసి నేను ఆరుగురిని చంపాను, నేను కూడా చనిపోతున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. దీంతో వెంటనే ఆందోళన చెందిన తండ్రి పోలీసులకు సమాచారం అందించాడు. ఈ ఘోరానికి కారణం గతంలో నమోదైన పోక్సో కేసని పోలీసులు నిర్ధారించారు. మైనర్ బాలికను వేధించాడనే ఆరోపణలపై బాధిత బాలిక ఆమె తల్లి మే 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రాజ్ కుమార్ పై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే ఇటీవల బెయిల్పై బయటకు వచ్చిన నిందితుడు తన జీవితం నాశనం అవడానికి వీరే కారణమన్న కక్షతో పక్కా ప్రణాళికతో ఈ ఆరుగురిని హతమార్చాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఆయన అరెస్ట్ చేసే రూల్స్ మనకు లేవా? చెప్తే మీకేమవుతుంది? పోలీసు వాళ్ళు చెప్తున్నారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయని చెప్పారు. మీరు ఏదైనా మైనర్ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు ఏదైతే సెక్షన్స్ ఉందో 13-14 మీ దగ్గర ఎఫ్ఐఆర్ ఉంది కదా, దాంట్లో చూడండి పనిష్మెంట్ ఏదైతే ఉందో లెస్ దెన్ 7 years ఉంది. మీరు ఏదైనా అడ్వకేట్ గారిని కూడా అడగండి. లెస్ దెన్ 7 years ఉన్నప్పుడు జడ్జ్ గారు తీసుకోరు. మనం సెటిల్మెంట్ ఆఫీస్ కౌన్సిలింగ్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కౌన్సిలింగ్ అమ్మ నాయన నుంచి చెప్పండి సార్ అని చెప్పినాం. వాడు మళ్ళా దిగుతున్నాడు కదా అంటే భయపట్టి పో, ఏం కాదు పో, ఆడేం చేస్తాడు ఇక మనం చూసుకున్నాం. ఏమన్నా అయితే చూసుకుందాం, ఎవడన్నా వస్తే చూసుకుందాం అంట. నేను ఇది డెఫినెట్లీ దీనిపైన ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాను. అది దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. మాకు ప్రాణం పోక ముందు సేవ్ చేసి ఉంటే మనం మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాం. లాస్ట్ కూడా నేను పక్కనే ఉన్నా సార్. చూద్దాం మా చిన్ని మీరే దొంగలేకి వచ్చి మీరు వేసుకొని పోయినాక మీరు ఇప్పుడు ఆ సిఐ దొంగతనం చేసుకొని పోయినట్టు నన్ను పక్కకు కానిస్టేబుల్ అతను గుంజుకపోయి ఆడ నిలబెట్టి వేసుకొని పోతున్నాం. మీరే వీళ్ళకి దొరుకుతలేడు, వీళ్ళకి దొరుకుతలేడు. వాళ్ళన్నా తీసుకొని 30 సార్లు తిరుగుంది షాబాద్. వీళ్ళకి దొరుకుతలేడు. ఏమైందంటే బెయిల్ మీద ఆడు బయట తిరుగుతుండు. చూద్దాం పాట ఆడు భయపడి ఆల్రెడీ మళ్ళీ వస్తే చూద్దాం పాట. నేను వెరిఫై నా పని ఉంది, నేను వెరిఫై చేస్తాను. ఇప్పుడు ఈ కేసులో మనం మెన్షన్ చేసి ఇప్పుడు మాట్లాడిన సిచ్యువేషన్స్ అన్ని వాడు ఏమేం చేసాడు మాకు ప్రీవియస్ గా, వాడు ఏమన్నాడు నోటి చూశాను. అది నేను ఎఫ్ఐఆర్ లో చూశాను. మీరు రాశారు. ఆయన ముఖంలోనే చెప్తున్నారు నీ ముగాడు కూడా నేను చంపేశాను, అప్పుడు నీ కూడా చంపేస్తాను అట్లా బెదిరించారు. ఏం పీకర్ అని అన్నాడు సార్. పైసలు ఇస్తే అన్ని సెట్ అయితే కేసు పెట్టక ముందే పోక్సో అది కాకముందే ఆడు బెయిల్ మీద తిరుగుతున్నట్టే అడ్వాన్స్ ఎవరు ఇచ్చారు బెయిల్ ఎవరు అడ్వాన్స్ ఇచ్చినట్టే ఇస్తారు రమేష్ అంటే. ఆయనకి ఏం నాలెడ్జ్ ఉంది? ఆయనకి మాకు చదువుకున్నాము. ఆ పోక్సో గురించి కొంత ఐడియా ఉంది. అది ఎట్లా ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు అది ఎఫ్ఐఆర్ అవుతుంది, దాని అయిన తర్వాత ఎన్ని రోజులు దానికి వెళ్ళాలి అని కొంచెం అవేర్నెస్ ఉంది మాకు. అది కూడా లేదా క్యాండిడేట్ కి?